మార్చెంట్ కార్మికుల ఐక్యత పెంచాలి. కనీస వేతనం నెలకి 26,000 రూపాయలు. కనీస వేతనం నెల 26,000 రూపాయలు పెంచాలి. బోనస్ సర్వీస్ ను గుమాస్తా పని చేసి మళ్ళీ నీవెట్లయితే గుమాస్తా పని చేస్తావో మళ్ళీ దుర్భరమైనటువంటి జీవితాలు మనం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు పైనుంచే జీవితం అనేది మనం మళ్ళీ మీరు ఈ 30వ జీవితం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వేరే ఫీల్డ్లోకి పోవాలంటే పోలేరు. వేరే ఫీల్డ్లోకి పోతే 5,000 10,000 15,000 పెట్టుకొని పోరాటం చేస్తాం. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే మన బులియన్ మర్చెంట్ కార్మికులు మీరు సేడు దగ్గర పని చేస్తున్నట్టుగా ఈ జీతం ఎట్లుందంటే నీ ఉద్యోగం ఎట్లుందంటే ఇంకా తీసుకున్న సాగుకారులకు యూనియన్, అమలులకు యూనియన్, పైన ఉంటుంది మంచి జాబ్ ఇవ్వకులే చేతి కట్టుకోకులేనా కరెక్ట్ కాదు. ఫ్రీగా నిల్చో ఫ్రీగా ఉంటే మాట్లాడతారన్న. 2-3 డౌట్స్ వచ్చినాయి రాగానే గమనించిన. ఇది ఎవరి కోసం పెట్టుకునేది కాదు. వరంగల్ జిల్లా ప్రధాన జిల్లా అధ్యక్షుడిని ఈరోజు వరంగల్ బులియన్ మర్చెంట్లో పనిచేస్తున్నటువంటి గుమాస్తాల సమావేశము ఆకారపు సుశీల దేవి ఆవరణలో సమావేశం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కార్మికులు చెప్పేది ఏంటంటే మేము 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకు షాపులలో పనిచేస్తూ ఉన్నాం. మాకు పనిచేస్తున్నట్టుగా కనీసం పని భద్రత లేదు, ఎస్ఫామ్ లేదు. మాకు ఒకవేళ మేము పని నుంచి బయటికి వెళ్ళిపోతే బోనసు సర్వీసు ఇట్లాంటివి ఏమీ లేవు. మమ్మల్ని యాజమానులు అందరూ కూడా ఇబ్బందులు పెట్టుకుంటూ పని చేయించుకుంటున్నారు అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు 20 సంవత్సరాలు చేసిన ఈరోజు వాళ్ళ దగ్గర యజమానుల దగ్గర కనీసం మాకు పనిచేస్తున్నారు వీళ్ళకు కనీసం జీతం పెంచుతామనే సోయి కూడా ఈరోజు యజమానులకు లేదు. కాబట్టి ఈరోజు కార్మికులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా కార్మికుల బాధలను వాళ్ళ కష్టాలను అర్థం చేసుకొని తప్పకుండా వాళ్ళకు వేతనాలు పెంచాలి. ఈరోజు పొద్దున ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక్కొక్కరు 12 గంటలు పనిచేస్తూ ఉన్నారు. 12 గంటలు పనిచేసినా కూడా వాళ్ళ యొక్క శ్రమను గుర్తించకుండా ఈరోజు వెట్టి చాకిరీ చేయించుకొని ఈరోజు కార్మికులను బానిసత్వంలోకి నెట్టే విధంగా యాజమాన్యులందరూ ప్రయత్నం చేస్తాను. ఇప్పటికైనా కార్మికుల బాధలను అర్థం చేసుకొని వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మీరు కార్మికుల బాధలు అర్థం చేసుకొని కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా యాజమాన్యులను డిమాండ్ చేస్తాము. రాబోయే రోజులలో మేము తప్పకుండా ఈ కార్మికులందరినీ ఏకం చేసి జీతాలు పెంచేంత వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.